హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఏంటి సంధ్య మళ్ళీ పెద్ద పూజ ఏం చేసిందని అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే మీరు సత్యనారాయణ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకోండి. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది సత్యనారాయణ స్వామి అనగానే అదంతా ఏంటి అనేది డీటెయిల్గా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనేది కూడా రీజన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది మంగళవారం రోజు, బుధవారం రోజు కలిపి వ్లాగ్ అనమాట. అంటే చిన్న చిన్న బిట్సే తీసాను, అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా మంగళవారం రోజు క్లైమేట్ కొంచెం వర్షం పడినట్టు తుఫాన్గా అలా ఉంది కాబట్టి ఇంకా స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసి పిల్లలిద్దరికైతే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టాను. కొంచెం గిన్నెలు నిన్న మనం క్లైమేట్ కూల్గా ఉంటే నైట్ పూట గిన్నెలతో బద్ధకంగా అనిపిస్తుంది కదా, అందుకే మార్నింగ్ లేచి అన్నీ నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని నీట్గా కడిగేసి అప్పుడు మామూలుగా ప్రతి మంగళవారం ఎలా దీపం పెట్టుకుంటానో అలాగే దీపం పెట్టుకోవడానికి అయితే అన్నీ రెడీ చేశాను అనమాట. ఇంకా శ్రావణ మంగళవారం కాబట్టి ప్రత్యేకించి పూజలు అవేమి మాకు లేవు. శ్రావణ మంగళవారాలు అదే మంగళగౌరి వ్రతాలు అవేం లేవు కాబట్టి మంగళవారం రోజు ప్రత్యేకించి ఎలా ఇంట్లో ప్రతి మంగళవారం ఎలా దీపం పెట్టుకుంటానో అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా సోమవారం రోజు నైట్ అయితే దోశలకైతే నానవేసానండి. దోశలకు నానేసాను కదా అని చెప్పేసి అది ఇంకా మంగళవారం రోజు కూడా ఉదయం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేసి వాళ్ళకైతే ఫస్ట్ పంపిస్తాను. ఇంకా లంచ్ ఎందుకు ప్రిపేర్ చేయలేదు, క్యారేజ్ అంటే క్లైమేట్ కూల్గా ఉంది. ఇంకా మా అత్తగారు మా మాయగారు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి మాకు కలిపి ఒకసారి ప్రిపేర్ చేసి వచ్చు 10 సార్లు వంట ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం డిలే చేసేసాను. ఇంకా నైట్ చట్నీ అది ఉంది కాబట్టి దాంతో దోశలు వేసి ఇస్తే చక్కగా తినేసారనమాట. తినేసి వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే క్యారేజ్ రెడీ చేయడం, ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. నాకు ఆదివారం రోజు సోమవారం రోజు కూడా నాకు వీడియోస్ తీయడానికి అని అవ్వలేదు, ఎందుకంటే బట్టలు విపరీతంగా తడిపాను విపరీత వర్షం వల్ల. ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. అతనికేమో ఆనియన్ వేసి అదే ఆ దోశ రుబ్బులో ఆనియన్ వేసి అతనికైతే దోశ వేసి ఇచ్చాను. ఇంకా పిల్లలిద్దరు లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మంగళవారం కాబట్టి అందరికీ కలిపి ఎగ్స్ అనేది ప్రిపేర్ చేశాను. అత్తగారు నేను ఇంకా శ్రావణ మంగళవారం కాబట్టి నాన్ వెజ్ తిన్నాం కదా, అందుకని చెప్పేసి మాకిద్దరికి ఏదో ఒకటి వండించుకొని తినేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకేమీ ప్రిపేర్ చేయలేదు. ఏదో ఒకటి ఉంటుంది కదా దాంతో అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పి సోమవారం రోజు నేను ఆగారకాయల కర్రీ వండాను, దాంతో అయితే అడ్జస్ట్ అయిపోయామండి. సోమవారం బ్లాగ్ ఎందుకు అప్లోడ్ చేయలేదని నాకు గుర్తులేదు, అంటే వీడియో ఎందుకు తీయలేదనేది. నాకేంటంటే ఇన్ని ఇయర్స్ వీడియోస్ తీస్తూ అంటే ఎవరూ లేకుండా వీడియోస్ తీసుకోవడం అలా అలవాటు అయిపోయింది. ఒకసారి అత్తగారు రావడం అంటే నాకు ఇంకా స్టేజ్ ఫీరెన్స్ అది అంటారు కదా, అది ఇంకా పోలేదు. ఇంకా ఇబ్బంది వల్ల నేనైతే వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. ఇంకా మధ్యాహ్నం ఉదయం పిల్లల లంచ్ బాక్స్ వరకు అది షూట్ చేశాను. ఇది బుధవారం రోజు బ్లాగు. ఇంకా పిల్లలిద్దరికీ క్లైమేట్ కూల్గా ఉంది కదా, దోశలు వద్దమ్మా మాకు మ్యాగీ చేయంటే బుధవారం రోజు ఉదయాన్నే మ్యాగీ చేసి ఇచ్చాను. ఇక్కడ ఇంకా ఇంట్లో దీపం అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ చేస్తున్నానండి. రసం ఆల్రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇదంతా ఏంటి అంటే చికెన్ కర్రీకి ఇక్కడే ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఆ చెత్త అనేది అలా ఉండిపోయింది. అంటే ఎలా అవుతుందంటే ఒకసారి మనుషులు రావడం నాకు వీడియోస్ అది తీయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. వీడియోస్ తీయలేకపోయాను. అది దానికి తోడు ఏంటంటే నేనేం చేశాను అన్నది ఎదుటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే అంటే వీడియోస్ చేసినప్పుడు చూస్తూ ఉంటే అస్సలు చేయలేను. ఇంకా నాకు కూడా అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకనే నేను వీడియోలు షూట్ చేయలేదు. ఈలోపు నా మిషన్ కూడా చాలా పెద్ద పెంట పెట్టింది అనమాట. ఎంత పెంట పెట్టిందంటే అస్సలు రన్ అవ్వట్లేదు. మండే రోజు మధ్యాహ్నం కూడా ఒకళ్ళ దగ్గరికి అయితే నేను తీసుకెళ్ళానండి. ఇప్పుడు గుర్తొచ్చింది, మండే రోజు మధ్యాహ్నం ఒక అంకుల్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, బొట్టికి వాళ్ళు బట్టలు అవి కుట్టేదాన్ని, ఫాల్స్ అవి చేసేదాన్ని కదా, అక్కడికి తీసుకెళ్తే అంకుల్ చేసిచ్చి ఒక్కసారిగా నేను మిషన్ మళ్ళీ ఇంటికి వచ్చి స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ యథాస్థితికి వచ్చింది. మళ్ళీ తీసుకెళ్తే ఇతను ఎందుకు ఇంకా అస్తమానికి రిపేర్ అయిపోతుంది కదా, బయటికి పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి ఉదయాన్నే బుధవారం రోజే అంత ఏ పార్ట్కి ఆ పార్ట్లు అంటే బయటకైతే మనం ఏం తీసుకెళ్తాము అవన్నీ చేసేసారు. ఇంక అన్నీ చేసేసి ఇంకెప్పేసి పక్కన పెట్టేశారు. ఈరోజు అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా ఏంటి అదంతా చూపించానంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గృహప్రవేశం అనమాట ఈరోజు బుధవారం రోజు. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతంకి అదే ప్రసాదం అది తింటాం కదా అని చెప్పి అత్తగారి కోసం పిల్లల కోసం చికెన్ కర్రీ చేశాను. మేమిద్దరం అయితే నాన్ వెజ్ అంటే వ్రతం ప్రసాదం గట్రా ఇస్తారు కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం, తినకూడదని చెప్పేసి ఇంకా మేము నాన్ వెజ్ అయితే తినలేదు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి రెగ్యులర్గా అంటే టమాటా గ్రేవీ వేసేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఏంటంటే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇంకా తర్వాత అయినా 10-11 అప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను అతను వెళ్ళేటప్పుడు క్యారేజ్ అయితే పంపించుతున్నాను. అంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటే లేట్గా ఇస్తే వాళ్ళకి వేడివేడిగా బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే మండే రోజంతా నాకు మిషన్ ఒక్కసారిగా అప్సెట్ అయిపోవడం, మిషన్ మనం చేస్తున్న పని ఒక్కసారిగా అది బ్రేక్ వచ్చేసి ఏదో
దానివల్ల ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం బ్రెయిన్ అనేది పాడైపోతూ ఉంటుంది. దానికి తోడు నా మిషన్ ఈ మధ్యన చాలా చాలా ప్రాబ్లం పెడుతుంది. దారం తెగిపోతుంది, అలాగే పోసుకుట్టు వచ్చేస్తుంది. ఎంత చేయండి ఏం చేయండి చాలా విసుగొచ్చేస్తుంది. అందుకని చెప్పేసి దానికి కొంచెం ఏదైనా ఒక పని నేను అనుకున్నాను అంటే కనుక నాకు అది అయితేనే నాకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది. అదే మైండ్ అలా ఉండిపోతుంది అనమాట, అదే ఆలోచనలో. ఇంకా సరే అని చెప్పి మండే అందుకే నేను ఏం వీడియో షూట్ చేయలేదు. మంగళవారం కూడా ఇక్కడ తీసుకెళ్ళాలా వద్దా ఏంటని ఆలోచిస్తున్నారని చెప్పేసి ఆ థాట్లో కూడా ఉండిపోయాను. ఇంకా ఎలాగో ఉన్నాను కదా, బుధవారం చికెన్ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసి అత్తగారు మాయగారు తినేసిన తర్వాత నేను బట్టలు అయితే కొన్ని ఉంటే ఐరన్ చేసేసి ఇలా నేను ఫంక్షన్కి అయితే రెడీ అయ్యాను అనమాట. ఇది ఆ సత్యనారాయణ స్వామి తాలూకా డెకరేషన్ అది ఇలా రెడీ చేశారు, నామంలాగా ఎంత బాగా రెడీ చేశారు కదా, చాలా చాలా బాగుంది. గృహప్రవేశానికి అయితే మేము వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇతను షాప్ నుంచి వచ్చిన తర్వాత మేము గృహప్రవేశానికి వెళ్ళాము. అప్పటికి వ్రతం అయిపోయింది, భోజనాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయి కాసేపు ఉంటే ఆకులు కూడా ఎత్తేస్తారేమో, అంత లేట్ అయింది. ఇంకా సరే అని చెప్పేసి మరి ఇంకా ఒక్కొక్క సిచ్యువేషన్ అప్పుడు అలా అయిపోతూ ఉంటుంది అనమాట. మనం అనుకున్నప్పుడు అలా అవ్వదు, అంటే అనుకున్నప్పుడు అలా మనం అనుకున్న టైంకి అటెండ్ అవ్వలేకపోవచ్చు. దానికి కూడా అంత ఫాస్ట్గా వెళ్ళి చేయనందుక జస్ట్ అతని వరకే ఫ్రెండ్ అనమాట. మనము లేడీస్ వెళ్ళాలి అంటే అటువంటి హస్బెండ్ వాళ్ళ వైఫ్ కూడా మనకు ఫ్రెండ్ అయితేనే మనం ఫాస్ట్గా వెళ్ళి అన్నీ చేయగలము. ఇదనమాట బుధవారం మంగళవారం వ్లాగ్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇంకా నాకు చెప్పాను కదా, ఒకసారి ఒక థాట్ అనుకున్నానంటే అది అయిపోవాలి. ఇంకా మిషన్ రిపేర్ ఆ యాతల్లో ఉండిపోయాను, అందుకనే ఇంకా వీడియోస్ అనేది షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి.